కొన్ని విలువైన సంగతులు మనం విందాం. క్రైస్తవ్యానికి వాడుకగా, ఆచారముగా ఈ లెంట్ డేస్ అనేవి అలవాటయ్యాయి. దీని యొక్క మూలాలు, వాటి యొక్క పరిస్థితులు, అసలు లెంట్ అంటే ఏంటి, ఇదొక పెద్ద చరిత్ర. ఇప్పుడు అది చెప్పడానికి సందర్భం కాదు, వీలైతే ఎప్పుడైనా చెబుతాను. ఈ శ్రమ దినాలు పాటించవచ్చా, పాటించకూడదంటే పాటించాలని కొందరు, పాటించకూడదని కొందరు. కానీ నాకు ఒక విషయం నచ్చుతుంది. పాటించాలా పాటించకూడదని ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే, సరిగ్గా ఈ 40 రోజులు సిలువ గూర్చి ఎక్కువ మాట్లాడుకుంటారు. ఇది మంచి విషయం. ఇది డిసెంబర్ సీజన్లో పుట్టుక కోసం మాట్లాడుకుంటారు, శ్రమ దినాల్లో సిలువను గూర్చి మాట్లాడతారు. ఆచారం బైబిల్లో లేదు కదా, ఈ 40 ఎక్కడది, అది మోసే కాలానదా, ప్రభువు కాలానదా, లేకపోతే ఏ కాలానదా అంటే అది తర్వాత ఆర్గ్యుమెంట్. అది థియలాజికల్గా, సిద్ధాంత ప్రకారం. అది కాదు మనకు కావాల్సింది. మొత్తం మీద ఒక 40 రోజులు సిలువల చుట్టూ తిరుగుతున్నారంటే మంచి విషయమేగా. అందుకే సందర్భం మనకు నడుస్తుంది కనుక ఆ సందర్భంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పండి నాకు. క్రైస్తవులు కానీ క్రైస్తవవేత్తలు కానీ యేసు ప్రభు వారిని ఏం చేశారని మనం ఎక్కువగా ఇప్పటివరకు మనం విన్నామండి? చెప్పండి. ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. మనకు అన్ని దిక్కులు నోరు లెగుతుంది, ఎక్కడ లెగదు మనకి. క్వశ్చన్ అడుగుతున్నాను, మళ్ళీ చెప్పండి. యేసు ప్రభు వారిని ఏం చేశారు ఈ 40 రోజులు అంటే అందరి యొక్క సిలువ వర్తమానాల యొక్క మాట ఏంటి? సిలువేసి చంపేశారు. కానీ అటెన్షన్ ప్లే చేయండి, ఆయనను సిలువేసి ఎవ్వరూ చంపలేదు. కంగారు అయిపోకండి, బైబిల్ జిప్పేసేసి ఇంటికి వెళ్ళిపోకండి. వినండి. ఆయనను సిలువ వేసి చంపలేదంటే నో, బైబిల్ చెప్తుంది ఆయనను సిలువ వేసి చంపలేదు. ఆ సిలువ సమయంలో తనను తాను అప్పగించుకున్నాడు. మానవుడు అన్నవాడు ఎవ్వడును ఆయన్ని చంపలేడు, జరగదు. మరో విషయం, మరణము కూడా ఆ శరీరం మీద ఏలికగా నిలబడలేకపోయింది. దీని మీద చాలా దర్యాప్తులు జరిగాయి. అందులో ముఖ్యంగా 7 మాటలు కాదు, 7 ఆధారాలు బయటెట్టారు బైబిల్ పండితులు. ఎన్ని ఆధారాలు? 7 ఆధారాలు. ఈ 7 ఆధారాలు దేని గురించి చెప్తుందంటే ఆయన ఎవరూ చంపలేదు, ఆయనే చనిపోయాడు. చంపలేదా? చంపలేరంటే చంపలేరు, చావు కూడా తననేమి చేయలేదు. చూద్దాం ఒకసారి, ఆలస్యం చేయకుండా అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. గెత్సేమనే వనం సందర్భం మొదటి వచనం నుండి. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయన అప్పగించి యోదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను ఎంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ అక్కడికి వచ్చిన. ఆగుదాం, సందర్భం మనకు తెలుసు. జరుగుతున్న సందర్భాన్ని చూడండి, వీలైతే ఇమేజ్ కూడా చూడండి, మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అవుతుందా? గెత్సేమనే వనములో చిమ్మ చీకటి, అరెస్ట్ వారెంట్తో రోమా పోలీసులు వచ్చారు. విట్నెస్ను కూడా తీసుకొచ్చారు. సాక్షి ఎవడో బయటోడు కాదు. సాక్షి ఎవడు? శిష్యుడు. యూనివర్సల్ సూత్రం ఏంటి చెప్పిన, మన పక్కన ఉన్నోళ్ళే మనల్ని పొడిసేస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మన బంధువులే మన చేయిలు నరికేస్తారు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకున్న వారే మనకు వెనకాల నుండి చెప్పండి. అది
చంపడానికి ఆ కారణాలకి మార్గాలు ఎతికింది ఇస్కరియోతు యూదా. ఈ విషయం పక్కన పెడితే పోలీసులు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? పోలీసులు అడుగుతున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారట. ఎందుకంటే అది చీకటిగా ఉంది. పైగా యూదులందరికీ ఉండే వాళ్ళ యొక్క డ్రెస్ కూడా ఏంటంటే అందరు నిలువు టంగీలు వేసుకుంటారు. పైగా ఈ గెడ్డలు పొడవుగా పెంచుతారు వాళ్ళు. పైగా వాళ్ళ జుట్టు అంటే లాంగ్ హెయిర్ ఉంటుంది. అందరూ ఒకలాగా ఉంటారు వాళ్ళు. అందుకే అందరూ ఒకలాగే చీకటి ఉంటుంది కనుక ఆ రోజు టార్చ్ లైట్లు లేవుగా, దివిటీలు తప్ప. ఆ టైంలో గుర్తుపట్టేవాడు కావాలి. ఆ గుర్తుపట్టడానికి ఎవరంటే ఇస్కరియోతు యూదా. పోలీసులు వచ్చారు, మనకు కావాల్సిన ఆధారం వెతుకుతున్నాం. ఆ పోలీసులు వచ్చి మాట్లాడుతున్నారు, మీరు ఎవరిని ఎదుగుతున్నారని అడిగాడు ఆయన. ఎవరిని ఎదుగుతున్నారో ఆయనకు బాగా తెలుసు. మీరు ఎవరిని ఎదుగుతున్నారంటే నేను నజరేయుడైన యేసుని ఎదుగుతున్నామంటే ఆయన అన్నాడు, నేనే అన్నాడు. ఆ మాట దగ్గర ఏముందో చూడండి, 6వ వచనంలో, నేనే ఆయనని వారితో చెప్పగా వారి వెనకకు తగ్గి నేల మీద పడిరి. ఆగుతాం. మన క్వశ్చన్ ఏంటి? యేసుక్రీస్తు వారిని ఎవ్వరూ చంపలేదు, ఆయనంతటా ఆయనే చనిపోయాడు. ఆధారం ఏంటయ్యా అని అడిగితే మొదటి ఆధారం చెప్తుంది బైబిల్. ఆయన అడిగారట, ఎవరిని మీరు ఎదుగుతున్నారంటే వాళ్ళు అన్నారు, నజరేతులో పుట్టిన యేసునంటే ఆయనను నేనే అనగానే వాళ్ళు ఏమయ్యారట? పడిపోయారట. అడుగుతున్నాను, నేనే అనగానే ఎందుకు పడిపోయారు? అంటే తీవ్రవాదనా? కొడతాడనా? రొట్టెలు పెడతాడు, స్వస్థతలు చేస్తాడు తప్ప ఎప్పుడైనా కొట్టాడు ఈయన? ఎవరిని కొట్టలేదు. మరి ఎప్పుడు ఎవరిని ఏ విషయంలో రఫ్గా హ్యాండిల్ చేయని ఈయనకి ఎందుకు? పైగా పోలీసులు భయపడతారా? ఆడి ఎలాంటోడైనా ముందు కాళ్ళు మీద తన్ని ఆడి మెల్ల వంచి వెనకాలకి చేతులు ఒడిపెట్టి ఎవరో ఒకడు బేడీలు వేస్తారు, లేదంటే ఏదో వంచుతారు. అందుకే 2-3 వెళ్తారు. ఎందుకంటే ఒకరిని ఎవడైనా ఎదిరించినా ఇంకొక 2 తంతారని. అరెస్ట్కి వెళ్ళినప్పుడు ప్రిపేర్గానే వెళ్తారు. ఏదైనా జరిగితే మనం కూడా ఫైట్ చేయాలని ప్రిపేర్గానే వెళ్తారుగా. ఇక్కడ ఎందుకు భయపడినట్టు అంటే అక్కడ కొందరు మనుషులు ఉన్నారట. వాళ్ళు ఎవరున్నారు? యూదులలో నుంచి వచ్చిన ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన యాజకుల యొక్క మనుష్యులు కూడా ఉన్నారు. మనకి వాడిక భాషలో మూలంలో ఏముందంటే దేవాలయంలో పనిచేసే వాళ్ళని కూడా సపోర్ట్కి పంపించారట. దేవాలయంలో పనిచేస్తున్న వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాక్యం తెలుస్తుందిగా. ఇప్పుడు మీరు ఎప్పుడు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కువ ఈ చర్చలో గడిపితే ఏదో ఒక వాక్యం మీకు గుర్తుండదా? ఏదో ఒక వాక్యం పనిచేస్తుందిగా. ఇప్పుడు వీళ్ళందరూ పోలీసుల పాటు పైగా వీళ్ళందరూ ఆ సంస్కృతి ఎరిగిన వారు కనుక నేనే అన్న శబ్దానికి పడిపోయారు. నేనే అంటే ఎందుకు పడిపోతారంటే సరిగ్గా ఇదే ప్రశ్న మోసే దగ్గర వచ్చింది. మోసే అడుగుతాడుగా, నువ్వెవరని అడిగితే నేనేం చెప్పనయ్యా అని అడిగితే మోసేకి దేవుడు అంటాడు అయాం అంటాడు. ఇక్కడ వర్డ్ ఏంటో తెలుసా? మీరు ఎవరిని ఎదుగుతున్నారంటే మోసే దగ్గర ఏ సమాధానం అయితే చెప్పాడో అయాం అని అదే సౌండ్ చెప్పాడు. ఒక రచయిత ఇలా అన్నాడు, ఏమన్నాడంటే దేవుడి పేరు దేవుడు నోటే వచ్చేసరికి ఆ శక్తికి ఆ రోజు పోలీసులు నిలబడలేకపోయారు. నేనే అన్నది జనరల్గా ఇచ్చే ఆన్సర్ కాదు. నేనే అంటే నేను యెహోవాని అని చెప్తున్నాడు ఆయన. అదేంటండి యెహోవా దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు కదంటే మీకు దీని మీద ఒక 9 సబ్జెక్టులు చెప్పాం. వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. మరి పొద దగ్గర మాట్లాడింది యెహోవా, తండ్రి అయిన యెహోవా కదంటే మీరు మళ్ళీ చదవండి. ఆ పొదలో నుంచి మాట్లాడింది తండ్రి అయిన యెహోవా మాత్రమే కాదు, కుమారుడైన యెహోవా కూడా మాట్లాడు. అక్కడ అయాం అని మోసేత అన్నది ఎవరు అంటే ఆ పొద దగ్గర చెప్పండి, ప్రభువే యేసుక్రీస్తు వారే మాట్లాడి నేనే ఉన్నవాడను. ఇక్కడ అదే సందర్భం చెప్తున్నట్టే గెత్సెమనే వనములో వాళ్ళ భయపడిపోవడానికి కారణం నేనే అంటే మోసేకి ఏ సందర్భం అయితే చెప్పాడో అదే సందర్భం వాళ్ళకి చెప్పేసరికి ఏమైపోయారట? దేవుని శబ్దం దేవుని నోటే వచ్చేసరికి తట్టుకోలేక పడిపోయారు. ఇప్పుడు ప్రూఫ్ మనకు కావాలి. ఇలా చిమ్మ చీకట్లో దివిటీల చేతుల కింద అడిపోతే తప్పించుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఉందా లేదా? నా మాట మీకు అర్థమవుతుంది. మన క్వశ్చన్ దగ్గరికి వద్దాం. మళ్ళీ
ఇప్పుడు ఇలా పడిపోయారంటే పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు, పడిపోయిన వెంటనే ఆయన వెళ్ళిపోయే అవకాశం ఉందా లేదా? అది చీకటి, పైగా దివిటీలతో పడిపోయారు. ఇలా పడిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోతే మళ్ళీ పట్టుకోవడం, దేవాలయంలో తప్పించుకుని వెళ్ళిపోలేదు ఆయన పలుమార్లు చంపేద్దాం అనుకున్నారు, వెళ్ళిపోలేదు ఆయన. చాలాసార్లు ఆయన తప్పించుకుని వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకు వెళ్ళలేదంటే ఆయన పూర్తి ఇష్టంతో సిలువకు చెప్పండి ఎదురెళ్తున్నాడు. మీరు ఎవరిని ఎతుకుతున్నారంటే, ఇదిగో మేము నజరేతులో పుట్టిన యేసుని అని అడిగితే నేనే, ఆ మోసేకు చెప్పిన శబ్దం చెప్పేసరికి తట్టుకోలేకపోయారు, పడిపోయాడు. ఆయన తప్పించుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ తనను తాను తప్పించుకోకుండా అప్పగించేవాడు చెప్పిన, వీళ్ళని ఏం చేయకండి, వీళ్ళని పంపించేయండి, నన్ను అరెస్ట్ చేయండి అంటాడు. కసాయి వాడికి ఒక గొర్రె పిల్లని అప్పగిస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో, తన సిలువకి తనను తానే చెప్పండి అప్పగించుకుంటున్నాడు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, తనని ఎవ్వరూ చంపలేదు, తనకు తానే చనిపోయాడు. రెండవ ఆధారం మత్తయి సువార్త 27వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో ఆ మాట విని, ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడనెను. మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను. ఆయన ఎలా అరిచాడట? బిగ్గరగా అరిసి. అబ్జర్వ్ చేయండి. గెత్సేమనే వనములో ఆయన రోదన చేసినప్పుడు ఆయన శరీరం నుంచి ఏమొచ్చిందట? రక్తం వచ్చేసింది. నెక్స్ట్ సుమారు 2 రోజులు 3 రోజుల నుంచి ఆయనకి ఏం లేదండి, భోజనం లేదు. నెక్స్ట్ కొరడాలతో కొట్టినప్పుడు నీళ్లు కారినట్టు రక్తం ఎలా కారిందట? భీకరంగా రక్తం కారిపోయిందట. నెక్స్ట్ గెత్సేమనే వనములోనూ రక్తం పోయింది, కొరడాలతో కొట్టినప్పుడు కూడా రక్తం పోయింది, నీరసము, భోజనం లేదు, రెస్ట్ లేదు, పైగా మేకులేసి కొట్టేశారు, పైగా చిమ్మ చీకట్లో పట్టుకున్న ఆయన్ని మండు టెండలో ఏలాడదీసేశారు. పైగా రక్తము ఎంతగా పోయిందంటే ఇంచుమించు రక్తము ఒక మేకు, అంటే ఇంత పెద్ద మేకులు వేసి కొడితే రక్తం ఎంత ఎలా పోద్దండి? మీరు అక్కడి వరకు వద్దు. మేకులట కొంత చరిత్రలో ఎక్కడేశారని చెప్తున్నారు, కొందరు చరిత్రకారులు ఇక్కడ సరిగ్గా ఈ నడుకటి దగ్గర వేశారని చెప్తున్నారు. ఏది ఏమైనా రక్తము ఏర్లై పారిపోయింది, రక్తం పోయింది, చెమట పోయింది, భయంకరమైన నిద్రలేని పరిస్థితులు, భోజనం లేని పరిస్థితులు, ఘోరముగా అవమానించారు, 5 కిలోమీటర్లు నడిపించారు. పశ్చిమరాను హిస్టరీలో ఉంది, 100 కేజీలు భుజం మీద వేశారు. తగిలిన భయంకరమైన గాయాల మీద గోనె పట్టేశారట. మన గొరుగున్న సట్ట వేసుకుంటేనే మన ప్రాణం నెత్తిమైపోతుంది దెబ్బకి. అప్పుడప్పుడు ఏళ్ళు ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు మన దుప్పటి ఏలికి తగిలింది అనుకోండి, శరీరం వచ్చేది ఉదయానికి మనకి. అలాంటిది దేహమంతా ఘోరంగా, ఆయన దేహం పుల్లైపోయి ఘోరంగా ఆయన చిదిమేసినప్పుడు ఆ పైన గోని పట్టేసి పైన మళ్ళీ 5 కిలోమీటర్లు నడిపించడానికి 100 కేజీలు బరువేస్తే, ఇలాంటి టైంలో నేను అడుగుతున్నాను, ఎంతగా బ్లడ్ పోయినప్పుడు 6 గంటలు ఏడాడినప్పుడు అంత పెద్ద కేక వస్తాదా? నా కోసం మీకు అర్థమైంది లేదు. మీకు 2 రోజులు అన్నం పెట్టలేదంటే 3వ రోజు మీకు మాట రాదు. నిజంగానే అన్నము లేకపోయినా నిద్ర లేకపోయినా మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా గాయాలు తగిలి శరీరం అంతా రక్తపు ముద్దై రక్తమంతా పోయినప్పుడు బిగ్గరగా కేక వేయగలరా? 50 వచనంలో ఏముంది చూడండి. మళ్ళీ 50 వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి, మరలా. నేను అడుగుతున్నాను, ఇంత శ్రమ పొందినప్పుడు ఆయనకి కేకలు ఎలా వస్తున్నాయి? అక్కడ ఏమర్థమవుతుందో తెలుసా? ఇంత శ్రమ కూడా ఆయన్ని ఏమాత్రం ఆయన శక్తిని చెప్పండి తగ్గించలేకపోయారు. ఏమాత్రం ఆయన శక్తిని తగ్గించలేకపోయే కనుకే ఆయన తనను తానే ఆత్మను అప్పగించుకున్నాడు తప్ప ఎవరు తను చంపలేదు.
అందుకే ఇంగ్లీష్లో ఒక లైన్ ఇచ్చారు, హీ వాజ్ స్టిల్ మాస్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తనని ఎవరు ఏమీ చేయలేరు, తనను తానే చెప్పండి అప్పగించుకున్నాడు. తనను ఎవ్వరు ఏమి చేయలేరు, మరలా కేకవేసి. లేదంటే మాకు ఇంకా ఆధారం కావాలంటారా? యోహాను సువార్త చూడండి 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం. యేసు వారు చిరకబుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, సమాప్తం అంటే స్వేచ్ఛగా ఏం జరుగుతుందో, ఎప్పుడు చనిపోవాలో, ఎలా ప్రాణం వదలాలో, ఏ టైమింగ్లో చనిపోవాలో ఆయనకి తెలుసు కనుకే ఇప్పుడు సమాప్తమైందని కేక వేసి చనిపోయాడు. కేక వేసి అప్పగించిన. ఇంకా మరో వచనం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. 10వ వచనంలో 10వ అధ్యాయంలో ఇస్తున్న డిఫెన్స్ ఏంటో తెలుసా? నా ప్రాణం ఎవ్వడూ తీయలేదు, నా ప్రాణాన్ని నేనే అప్పగించున్నాను. అదే అధ్యాయంలో అంటాడు, నా అంతటా నేనే ప్రాణాన్ని పెడుతున్నాను, మరలా నా అంతటా నేనే తిరిగి తీసుకుంటాను. సిలువకు మేకులేయడం వలనో, కొరడాలతో కొట్టేయడం వలనో, భోజనం లేకపోవడం వలనో, రక్తం పోవడం వలనో ఆయనకి మరణం రాలేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, మరణం ఆయన ఇంటికి కూడా కదపలేకపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఆయన తల వెంట్రులో ఒక వెంట్రుకు కూడా రాలేదు. ఎందుకంటే ఆయన చిత్తము లేకుండా ప్రాణము పోదు. నేను ప్రాణము వదులుతున్నాను ఆయన డిసైడ్ అవ్వాలి. మన సావు నేను చెప్తున్నాను, మన సావు అది డిసైడ్ అవుద్ది మనల్ని ఎప్పుడు చంపాలో. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు చనిపోవాలో ఆయన డిసైడ్ అయ్యాడు. మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలుసా? నాకు ఇప్పుడు అప్పుడే చనిపోలేదండి, 2050లో చనిపోతాం అంటావా? కానీ ఆయనకు తెలుసు, ఎక్కడ పుట్టాలో తెలుసు, ఎక్కడ నిద్రపోవాలో తెలుసు, ఏ గోత్రంలో రావాలో తెలుసు, ఏ మార్గాన్ని నడవాలో తెలుసు, ఎలా చనిపోవాలో తెలుసు, అది సిలువ ద్వారా చనిపోవాలని తెలుసు, ఏ టైంకి చనిపోవాలో తెలుసు, ఎలా మరణించాలో తెలుసు. అందుకే రచయిత ఏమన్నాడు తెలుసా? మరణము ఆయన్ని ఏమీ చేయలేకపోయింది. దేవుని కుమారుని ఆయన సుతుని మీద మరణము ఏలుబాటు చేయలేకపోయింది. రెండవ ఆధారం చెప్తున్నాడు, ఆయన కేక వేసి ప్రాణం. కేకలు వస్తాయా అంటే నేను అడుగుతున్నాను, సామాన్యులకి అంత శ్రమ పడితే కేకలు రావు. అక్కడ వరకు ఎందుకండి, మనం బైక్ డ్రైవింగ్ చేస్తామా, పొరపాటుని మీరు రోడ్డు మీద పడండి, కళ్ళు తిరిగి వామిటింగ్లు అవుతాయి. మీరు కావాలంటే చూడండి. అక్కడ వరకు ఎందుకండి, ఎన్సీసీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బేస్ లైన్ మీద నిలబడతారుగా పీరియడ్ టైంలో. ఆ బేస్ లైన్ మీద నిలబెట్టినప్పుడు 10-20 మంది పడిపోతారండి గంట నిలబడ్డానికి. అక్కడ వరకు ఎందుకు, పోలీస్ ట్రైనింగ్లో మాకు ఫైనల్ పీరియడ్ జరుగుతుంది. ఆ కవాతు చేయడానికి అక్కడ నిలబడతారు బేస్ లైన్ మీద. బేస్ లైన్ మీద టకటకటకనే పడిపోతారు. 9 నెలలు ట్రైనింగ్ చేసిన వాళ్ళు 1 గంట సర్రమని ఎండ తగిలేసరికి పడిపోతారు. ఒక సామాన్యుడు ఇంత శ్రమలు పడి, నిద్ర లేక, అన్నం లేక, రక్తం పోయి ఇంత ఘోరంగా పడుతున్నప్పుడు అంత కేక ఎలా వచ్చిందంటే, అందుకే చెప్తున్నాను, ఆయన శక్తి అనంతమైనది. సంపూర్ణమైన మానవుడిగా కనబడుతున్న ఆయన ఆ మానవ దేహంలో మరణం ఆయన మీదకి రాలేకపోయింది. 3వ ఆధారం చూడండి, యోహాను సువార్త 3వ ఆధారం, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. సమాప్తము అప్పటికి సమాప్తమైనదని యేసుక్రీస్తు వారు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను ఏంటట? లేఖనము నెరవేరినట్టు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి. 3 రోజుల నుంచి నిద్ర లేదు, 3 రోజుల నుంచి భోజనం లేదు, 3 రోజుల నుంచి ఆయనకి ఏ కొసాన రెస్ట్ లేదు. అలాంటి టైంలో లేఖనాలు ఆయనకి జ్ఞాపకం ఉన్నాయట. ఒక ఆయన అన్నాడు, అలాంటి సిచ్యువేషన్లో ఆయన మానసిక స్థితి ఎంత అద్భుతంగా ఉందన్నాడు. నేను అడుగుతున్నాను, మనం 3 రోజులే కాదు, 3 రోజులు 3 పూటలు గట్టిగా తిన్నాం లేదా? ఈ చర్చకు వచ్చే సమయం తిన్నామా? 3 పూటలు గట్టిగా తిన్నాం, చక్కగా రెస్ట్ తీసుకున్నాం, వచ్చాం,
క్వశ్చన్ అడుగుతున్నాను, లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానన్న మాట మనకేమైనా జ్ఞాపకం ఉందండి? ఎక్కడుందో అది ఆ మాట మీద సుఖంగా బతుకుతున్న మనకి ఆ మాట ధర్మశాస్త్రంలో, కీర్తనలో ఎక్కడుందో మనకు తెలుసా? తెలియదు మనకి. కానీ ఇంత శ్రమ అనుభవిస్తున్న టైంలో ఆయన లేఖనాలు మర్చిపోవట్లేదంటే అదే ఆయన జ్ఞాపక శక్తి, మేధాశక్తి అద్భుతం. మూడో ఆధారం ఏంటో తెలుసా? ఆయన శ్రమలలో ఆయన జ్ఞాపక శక్తి, వాక్యము ఎక్కడికి పోలేదు, ఎవ్వరు చెప్పండి తీలేదు. ఆయన మానసిక స్థితి కృంగిపోలేదు. ఒక గాయం తగిలితేనే సాయంత్రానికి మనకు సలిజ్వరం వస్తుంది. ఒక ఇబ్బంది కలిగితేనే సాయంత్రానికి మనకు మూలకపోయి దుప్పటి కప్పుకుని పైనుంచి ముసుకేసుకుని అలా కూర్చొని చూస్తాం అలాగా. కానీ యేసుక్రీస్తు వారు ఇంత శ్రమ పడుతున్నప్పుడు ఆయన లేఖనాలు కోట్ చేస్తున్నాడట. ఎక్కడ కోట్ చేస్తున్నాడో ఆ కీర్తనలో ఉన్న మాట కోట్ చేస్తున్నాడు. ఎక్కడుంది? 69వ కీర్తన చూడండి. 69వ కీర్తన 21వ వచనం. 69వ కీర్తన 21వ వచనం. వారి చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పుకైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఏంటట ఈ మాట? ఎక్కడుంది? ఇదిగో కీర్తనలో ఈ లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. మూడో ఆధారం ఏంటో తెలుసా? తానంతట తానే ప్రాణం పెట్టాడనడానికి ఆధారము లేఖనాలు. ఆయన గుర్తున్నాయి. లేఖనం చెప్పినట్టే మరణిస్తుంది. కొంచెం డౌట్ వస్తుంది ఇక్కడ. లేఖనం చెప్పింది కాబట్టి ఈయన చనిపోతున్నాడా? ఇలా జరగబోతుందని లేఖనం ముందే చెప్పిందా? లేఖనం చెప్పింది కాబట్టి ఇలా చనిపోవట్లేదు, ఇలా జరుగుద్దని లేఖనం ముందే చెప్పింది. కొంచెం వివరణ. ఎందుకు మరి లేఖనాలు కోట్ చేస్తున్నాడు? అదిగో మీరు ధర్మశాస్త్రాన్ని మీరు బాగా చదువుతారుగా, అక్కడ రాయబడిన ప్రకారమే మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నారు, మీరు నమ్మండి అని తనను తాను అప్పగించుకున్నాడు. మొదటి యోహాను పత్రిక చూడండి 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏంటట? ప్రాణం తీసేశారనుందా? చెప్పండి. ప్రాణం పెట్టాడనుందా? మీరు బైబిల్లో ఎక్కడైనా ఈ ధోరణి ఎతకండి, ప్రాణం పెట్టాడనే బైబిల్ చెప్తుంది. తనను తాను అప్పగించుకున్నాడు, ఎవ్వరూ ఆయన్ని చంపలేదు. 4వ ఆధారం 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు చెరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఏమంచి? తల వంచి. అప్పటికి ఆయన సిలువేసి తల వంచే సమయానికి ఎన్ని గంటలు పట్టిందండి? 6 గంటలు. గమ్మత్తు ఏంటి తెలుసా? 6 గంటలు తల వంచకుండా ఉండగలిగాడంటే మూలాలు చెబుతున్నాయి ఆయన తల వంచలేదు. కొరడా దెబ్బలు కానీ, మ్రేకులు కానీ, అవమానం కానీ, భయంకరమైన శ్రమ కానీ, రక్తము ఏర్రై పారుతున్న ఆ సిలువ శ్రమ ఆయన తలను వంచలేకపోయిందంట. ప్రాణం ఎలా అర్పిస్తున్నాడు తెలుసా? తల వంచి అని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తల వంచి అంటే తండ్రికి చెప్పండి, తల వంచి ప్రాణం ఇస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు చెప్పండి? సింహాసనం మీద ఉన్న దేవునికి తన తల అంటే గౌరవిస్తున్నాడు. గౌరవంతో ఏం చేస్తున్నాడట? ప్రాణం. ఆశ్చర్యం ఏంటి చెప్పిన? సిలువ మీద తల అలా పెట్టుకుని ఉండడం చాలా కష్టం. అంటే తల దించేస్తాం. నేను ఇందాక చెప్పాను, ఎన్సీసీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇదే పొజిషన్ నిలబెడతారు. కరెక్ట్గా బేస్ లైన్ మీద నిలబడతాం, కదలకూడదు, స్ట్రైట్ చూడాలి. అలా అది ఎన్ని గంటల పీరియడ్ అయినా పీరియడ్ కవాతు చెప్పేవరకు వాళ్ళు నిలబడాలి. వీళ్ళు నిలబడితే నేను చెప్తాను సరిగ్గా 1/2 గంటలో పడిపోతారండి. అలా పడిపోకూడదని 9 గంటలు ట్రైనింగ్ ఇస్తాం. క్షమించండి, 9 నెలలు ట్రైనింగ్ ఇస్తాం. 1 గంట ఇలా నిలబడలేమా స్ట్రైట్గా అంటే? మీరు నిలబడి ట్రై చేసి చూడండి ఈసారి గ్రౌండ్కి వెళ్ళి. నేను సీరియస్గా చెప్తాను, మీరు వెళ్ళి ఇలా స్ట్రైట్గా నిలబడి చూడండి, చాలా కష్టం. ఖచ్చితంగా కలుదిరు. ఎందుకంటే మన బాడీ స్ట్రైట్గా ఒకే పొజిషన్లో ఉండడం చాలా కష్టం.
కానీ యేసుక్రీస్తు వారట 6 గంటలు రక్తం పోయింది, 6 గంటలు భోజనం, 3 రోజులు భోజనం లేదు, సుఖం లేదు, నిద్ర లేదు, అయినను ఆయన తల వంచలేదు. ఎప్పుడు తల వంచావంటే తన తండ్రిని గౌరవిస్తూ, ప్రభువా నా ప్రాణమును అప్పగించుకొనుచున్నాను. ఏంటట? తన ప్రాణమును అప్పగించుకొనుచున్నాను. తన ప్రాణమును. ఇవన్నీ ఎవరు చూస్తున్నారంటే ఆ శతాధిపతి చూస్తున్నాడు. వాళ్ళ సర్వీసులో ఎప్పుడూ ఇలా చూడలేదు. ఆ తల వంచకపోవడం, ఈ పరిస్థితులు ఇవన్నీ చూసి తన తండ్రితో మాట్లాడే విధానం చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఈయన నిజముగా దేవుని కుమారుడే. మరొక ఆశ్చర్యకరమైన విషయం, సిలువ శ్రమ పడుతున్న ఎవరైనా పచ్చిబూతులు తిడతారంటండి. హిస్టరీలో ఉంది. ఇప్పుడు ఎవడైనా పెళ్ళిని మనం కొట్టేసాడు అనుకోండి, గౌరవనీయులైన శ్రీశ్రీ అంటావా? వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని చెప్పండి. మనకు బూతులు రాకపోయినా వాట్సాప్లో, క్షమించండి, యూట్యూబ్లో చూసైన బూతులు నేర్చుకుని ఖచ్చితంగా తిడతామా? మనల్ని భయంకరంగా హింసించిన వాళ్ళని మనం తిడతాం ఖచ్చితంగా. మన మాట అంటేనే తిడతాం. మనల్ని బాధిస్తేనే తిడతాం. ఇంత సిలువకు కొట్టి ఆయన మేకులేసి రక్తం కాచేస్తుంటే ఒక్క పచ్చిబూత ఆయన నోట అంటే రాలేదట. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అందరూ అంటున్నా వింటున్నాడు. పైగా తన తండ్రి వైపు చూస్తూ తల దించి ప్రాణం ఇచ్చేసాడు. అంటే గౌరవంతో ప్రాణం ఇచ్చాడు. తల దించడం అంటే ప్రాణం పోయింది కాబట్టి తల దించడం లేదు. ప్రాణం తండ్రికి అప్పగించేస్తున్నాడు కాబట్టి తల దించాడు. ఇప్పుడు ఆల్రెడీ తల దించే ఉందనుకోండి, దించిన తల దించాడంటే అర్థం లేదు. తల వంగలేదు కాబట్టి దించాడంటే దానికి అర్థం ఉంది. తన తండ్రికి తల దించాడంటే దాని అర్థం ఏంటి? తండ్రి, ఇదిగో నిన్ను నేను గౌరవిస్తాను, నిన్ను గౌరవించి ఇదిగో నా ప్రాణాన్ని గౌరవపదంగా నీకు అప్పగించేస్తాను. తల వంచి చచ్చిపోయాడు. అందుకే చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారట, ఈయన నిజముగా దేవుని కుమారుడు. మరొకటి చూద్దాం, చూడండి. మరొకటి లూకా సువార్త 23వ అధ్యాయం 5వ ఆధారం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఏంటట? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మళ్ళీ అడుగుతున్నాను నేను, తన చేతికి తన ఆత్మను ఏం చేస్తున్నాడట? అప్పగించుకొనుచున్నాడు. ప్రభువా నా ప్రాణం పోతుంది, ఇక నువ్వే చూడడం లేదు. ఏమంటున్నాడు? తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ప్రాణాన్ని అప్పగించిన దాఖలాలు ఉన్నాయా? స్టెఫను అంటాడు, ఏమని అపోస్తుల కార్యంలో, నా ప్రాణము చేర్చుకో అంటాడు. చేర్చుకో వేరు, నా ప్రాణం ఏదో ఒక వాటర్ బాటిల్ ఇచ్చినట్టు, ఒక మెటీరియల్ ఇచ్చినట్టు, నా ప్రాణాన్ని ప్రభువా నీకు అప్పగిస్తున్నానంటే పూర్తిగా తనను తాను చంపుకోవడానికే డిసైడ్ అయిపోయాడు. అదేంటి? ఆయన తనను తాను బలి చేసుకుంటే కానీ, మరణాన్ని స్వాగతిస్తే కానీ మరణం రాదంటే, మళ్ళీ నేను చెబుతున్నాను, ఆయన మరణానికి స్వాగతం చెబితే కానీ ఆయనకి మరణం రా. వాళ్ళ సిలువేనియండి, ఎన్ని కొరడాల చేత కొట్టనివ్వండి, ఎన్నన్నా చేయనియండి, మరణం ఆయన దగ్గరికి రాలేదు. అక్కడి వరకు ఎందుకండి? మోసే యెహోవా మాట విని 40 సంవత్సరాలు నడిస్తేనట, నడిచిన మోసే మరణం దగ్గర రాయబడింది ఏంటో తెలుసా? ఆయన కనుదృష్టి తగ్గలేదట, ఆయన సత్తువ మందగించలేదట, కన్నుదృష్టి అంటే మాటిని నడిచినోడికే బాడీలో ఏ ప్రాబ్లమ్స్ రాకపోతే, బాడీని ఇచ్చినోడు, జీవితాన్ని ఇచ్చినవాడు, సర్వ సృష్టికి ఆధారమైన వాడి మీదకి మరణం వచ్చి ఏలుబాటు చేయగలదా? కంగారడిపోయింది, రాలేకపోయింది. ఆయన అధికారం వచ్చి నన్ను కబలించని చెబితే గాని అది రాలేదు. నేనే అని తనను తాను అప్పగించుకుంటే గాని ఎవడు అరెస్ట్ చేయలేడు. ఇదిగో నేనే అని ముందుకెళితే గాని ఆయన ఎవరు బంధించలేరు. అసలు మరణం కూడా ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. అందుకే ఆ యోహాను సువార్త మళ్ళీ చదవండి, ఏమని చెప్తున్నాడు? ఆ యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను
ప్రేమించుచున్నాడు. కిందికి ఎవడును నా ప్రాణము తీయలేడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. ఎవడు తీశాడు? పిలాతగాడు చంపాడని తప్పుడు స్టేట్మెంట్. యూదులు చంపేశారన్నది తప్పుడు వ్యాఖ్యానము. సైనికులు పొడిచాయని చంపేశారన్న తప్పుడు వ్యాఖ్యానం. అప్పుడప్పుడు మనం ఫ్లోలో మాట్లాడతాం, యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపేశారు. కాదు, ఆయన సిలువ మీద చనిపోవాలని డిసైడ్ అయ్యాడు. తనని ఎవ్వరూ చంపలేదు, తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఎవ్వడికి తన ప్రాణం మీద అధికారం లేదు, తన ప్రాణం మీద తనకి అధికారం ఉంది. అధికారంతో ప్రాణం పెట్టాడు, అధికారంతోనే మూడో దినాన్ని తిరిగి లేపాడు. తన ప్రాణం మీద పిలాతుకు కానీ గవర్నర్కి కానీ ఎవ్వడికి అధికారం లేదు. నా అంతటి నేనే ప్రాణం పెట్టాను. అందుకే చూడండి, స్టెప్ను ప్రాణం పెట్టాను అండో, నా ప్రాణాన్ని చేర్చుకో అంటాడు. కానీ యేసుక్రీస్తు వారు ప్రాణం అప్పగించుచున్నాం. ప్రభువా తీసుకో, ఇంక చాలు, ఇంక నేను వచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకు వచ్చేస్తున్నావు అంటే సమాప్తం అయిపోయింది. ఆరవ ఆధారం అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు చూడండి. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు ఎరగగొట్టించి, యూదులు పిలాతుని అడిగారు. ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవద్దు మనకి, జాగ్రత్తగా వినండి. వాళ్ళ సిలువ మీద ఉన్న వారిని చనిపోకపోతే చంపేస్తారట. అంటే వెంటనే చనిపోరా సిలువ. అందుకే సిలువని ఎందుకు ఘోరమైన మరణం అంటారంటే వెంటనే చనిపోరండి, అది ప్రాబ్లం. అక్కడ బాడీ ఆకాశానికి భూమికి మధ్య 2-3 రోజులు అలా వేలాడుతూ ఉంటుంది. ఎంత హింసండి. మరణం ఒక్కసారి రాదు. అది ఎలా వస్తుందో తెలుసా? స్లోగా మెల్లమెల్లగా ముందుగా ఏమవుతుంది తెలుసా? కిడ్నీలు పోతాయి, తర్వాత ఊపిరితిత్తులు ఊపిరి అందడం మానేస్తుంది, తర్వాత బ్రెయిన్ స్లోగా డెడ్ అవడం స్టార్ట్ అవుతుంది, తర్వాత రక్తం పోవడం వలన హృదయం యొక్క స్పందన తగ్గదు. అంటే 1 by 1 ఒక్కొక్క అవయవం మెల్లమెల్లగా చచ్చిపోతుంది. అందుకే సిలువ మరణం ఘోరమైనది. మినిమం ఏ ఖైదీ అయినా, మీరు సిలువ చరిత్రలు చదవండి, మినిమం ఏ ఖైదీ అయినా సుమారు 2 రోజులు 3 రోజులు అలాగ ఏలాడి చచ్చిపోతారు. వెంటనే చంపేస్తే ఇప్పుడు అడుగుతున్నాను, వెంటనే టపాలను కాల్సాం కాదు, పెద్ద అది వాళ్ళకి పెద్ద సావు కాదు. అది ఆయన ఎలా చంపాలి? హింసించి చంపాలి. అందుకే సిలువ హింసించి చంపుతారు. అది మణిపూర్లో క్రైస్తవుని చంపుతున్నారుగా, వెంటనే చంపలేదు వాళ్ళు. ముందు గుండు తీశారు, బతుకుండగానే ముందు గుండు తీశారు, కన్ను తీసేశారు, లేదా మెదడు మీద కొట్టారు. వెంటనే చంపలేదైతే చేయి కోసేశారు, ఈ చేయి పీకేశారు, లేదా ఈ చేయి పీకేశారు, కాలు. అంటే వెంటనే చంపకూడదంటే ఆ కసి ఎలాంటిదంటే వెంటనే చంపేస్తే బాగోదు, ఎంజాయ్ చేస్తూ చంపాలి. సిలువ మరణం కూడా వెంటనే చావకూడదనే కొరడాలతో కొట్టి మేకులేసి వేలాడదీస్తారు. స్లోగా 3 రోజులు ఈ హింస ఈ దేశం అంతా చూడాలి. మళ్ళీ ఎవడెలాంటి పని చేయకూడదు, అంత హింస పెట్టి చెప్తారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? సరిగ్గా 6 గంటలకి 6 గంటల లోపు చనిపోయాడట. పిలాతు దగ్గరికి అరిమతయి యోసేపు వెళ్తాడుగా, వెళ్ళినప్పుడు అడుగుతాడు ఏమని? అయ్యా ఆయన దేహం మాకు ఇమ్మని అడిగితే పిలాతు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా? ఇంత త్వరగా ఎలా చనిపోయాడు? ఏమంటున్నాడండి? చూస్తారు ఒకసారి. మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి, ఆయన ఇంతలోనే చనిపోయిన అంటే ఇంత త్వరగా చనిపోరు సిలువ మీద. కానీ ఆయన ఎలా చనిపోయాడట? ఇంతలోనే. అంటే సుమారు ఎన్ని గంటలైన శ్రమ అనుభవించాడు చెప్పండి సిలువ మీద బహిరంగంగా? 6 గంటలు. 6 గంటల్లో ఏ ఖైదీ అంత త్వరగా చనిపోవడు. మరి ఎందుకంత త్వరగా చనిపోయాడు? ఆయన డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన 2-3 రోజులు ఉండాలన్నది ఆయన చిత్తము కాదు, 3వ దినాన తిరిగి లేవ, అది ఆయన చిత్తం.
అందుకే 6 గంటల లోపు చనిపోయాడు. ఎందుకంటే శనివారం చనిపోవాలి, 3వ దినాన తిరిగి లేవాలి. క్షమించండి, శుక్రవారం చనిపోవాలి, ఆయన 3వ దినాన తిరిగి లేవాలి. ఆయన డిసైడ్ అయిపోయాడు, నేను ఎప్పుడు చనిపోవాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు లేవాలో తెలుసు, అది ఎన్ని గంటలు ఉండాలో తెలుసు. అందుకే ఆయనను ఎవ్వరూ చంపలేదు, తనను తానే చెప్పండి అప్పగించుకున్నాడు. శిలువ మీద ఎవరు చంపలేదు ఆయన్ని, ఎవరు చంపలేరు కూడా. అందుకే ఎవ్వడికి నా ప్రాణం మీద అధికారం లేదు, నా అంతట నేనే ప్రాణము పెట్టుచున్నాను. 6వ ఆధారం మనకు చెప్తుంది ఏమనంటే, అందరూ ఆశ్చర్యపడేలా ఈయన ఎలా చనిపోయాడంటే, ఆయన చనిపోవాలనుకున్నాడు కనుక చెప్పండి చనిపోయాడు. నీకులా నువ్వు అనుకున్నట్టు 3 రోజులు ఏలాడుతూ నన్ను దింపండి బతిమలాటలు ఏమీ లేవు. చనిపోవాలనుకున్నాడు, చనిపోయాడు. 7వ ఆధారం చివరిది. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుండి 52 వచనాలు చూడండి. బండలు బద్దలాయిను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించిరి. ఆగుదాం. ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ? సుమారు ఒక 4 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఆయన మరణించిన ఆ గడియల్లో ఏం జరుగుతుందో 4 విషయాలు జరిగాయట. దేవాలయపు తెర అడ్డుగా చిరిగిపోయిందంట. దేవాలయపు తెర చిరిగిపోవడం ఏంటి? మనకు ధర్మశాస్త్రం తెలిస్తే అర్థమవుద్ది. దేవునికి మనుషులకు ఒక అడ్డుగోడ ఉండేది. ఎప్పుడు ఆ అడ్డుగోడ ఏమైంది? చిరిగిపోయింది. అంటే ఇక దేవుడికి మీకు ఇంకే అడ్డు లేదు అనడానికి దేవాలయం తెర అంటే ఇలా 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 పలసుకుంటుంది అనుకోకండి, అది చాలా మందంగా ఉంటుంది. అన్ని పొరల మందంగా ఉన్న ఆ క్లాత్ ఆయన మరణించడం ఒకేసారి చిరిగిపోయిందండి. హైలైట్ పాయింట్ ఏంటంటే భూకంపం వచ్చిందని లేదు అక్కడ. ఎర్త్కే కాదు, గుర్తుపెట్టుకోండి, భూకంపం వచ్చింది. భూమి తెలుసుగా, భూగోళం అలా వణికిందంట ఒకసారి. భూమి వణకని వేడిస్తారంటే దానికే మెంటలు వచ్చింది. దేనికి? భూమికి మెంటలు రావడం ఏంటంటే దానికి వణికిపోయింది. ఎందుకు వణికిపోయిందంటే దేవుడేంటి, మానవుడిగా రావడం ఏంటి, ఆయన సిలువెక్కించడం ఏంటి, ఈయన ఈ టైంలో చనిపోవడం ఏంటి, అది నేను మోయడం ఏంటని దానికి ఊహకందని ఈ కార్యాన్ని చూసి భూకంపం మరణం. భూకంపం ఇజ్రాయెల్లో వచ్చిందని లేదు, ప్రపంచం భూగోళం చెప్పండి అలా వణికిందంట ఒకసారి. తన కక్షలో వణికింది. నేను అడుగుతున్నాను, ఏ మనుష్యుడైనా చనిపోతే భూమి వణుకుతుందా? భూమి వణుకుతుంది, డప్పులు కొడతారు, త్వరగా తీసుకోండి అని అంతే. కానీ భూమి వణికింది. దేవాలయపు తెర చిరిగిపోయింది. 4వది, సమాధులు తెరవబడ్డాయి. సమాధులు తెరబడ్డం ఏంటండి? మొన్న ఎక్కడో ఫేస్బుక్లో చూస్తుంటే ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో అమెరికా పోలీస్ ఎందుకో ఆ సమాధుల దగ్గరికి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్ళాడు. ఏదో మరి అది ఏదో డాక్యుమెంటరీ లేకపోతే ఏదో అది చూస్తుంటే వచ్చింది. టక్ మనం కావండి ఎప్పటికప్పుడు హెయిర్ బయటకు వచ్చింది. అలా పోలీసుడికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకొకరు లేచిపోయాడు. అమెరికా గవర్నమెంట్ ఒకసారి షేక్ అయిపోయి శ్మశానాల్లోంచి జనాలు బయటకు వచ్చేస్తున్నారు, అర్జెంటుగా రండి అని డిపార్ట్మెంట్ అంతా అక్కడికి వచ్చేసింది. అందరూ చూసి వాళ్ళని చూసేసరికి శ్మశానాలతో వాళ్ళు అలా శ్మశానాల్లో చాలా బయటకు వచ్చేసారు. అది మూవీలో చూస్తేనే చాలా భయంకరంగా ఉంటాయి. ఆ రోజు ఆ ప్రపంచం లేదా ఆ సమకాలీన దేశము సమాధుల్లో ఉన్న వాళ్ళు లేచి అలా అసలు మీరు ఊహించుకోండి ఆ రోజు ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది? ఆ తాతయ్య లేచిపోతున్నాడు, నాన్నమ్మ లేచిపోతుంది, వాళ్ళందరూ లేచిపోయి మళ్ళీ లేచి అక్కడ నిద్రపోయి టౌన్లోకి వచ్చారట. ఇప్పుడు రాజమండ్రి సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ రాజమండ్రి సిటీకి వచ్చి ప్యారడైజ్ బిర్యానీల కాడికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? అందరూ వచ్చి రోడ్డు మీద తిరిగేస్తున్నారు అనుకో. ఆ సమాధులు మన చనిపోయిగా ఎలా తిరిగేస్తున్నాడు ఏంటంటే అది ఎంత ఆశ్చర్యం. ఆ శతాధిపతి అన్నాడు, ఈ నిజముగా దేవుని కుమారుడు. సమాధులు తెరవబడ్డం అంటే బైబిల్ భాషలో దాని అర్థం సాతాను ఓడిపోయాడు. సాతానుకున్న బలము పాపము, పాపానుకున్న బలము మరణము, మరణం ఆ రోజు ఓడిపోయింది.
మరణం దానికి ఇంకా స్వసిత్తము లేదు. అది ఎవరిని నా ఇష్టం వచ్చినట్టు నేను కమ్మేస్తానడానికి సాతానగాడికి కానీ మరణానికి కానీ అధికారం. ఆ రోజు చావు వాయిదా వేయించుకుని బ్రేక్ అయిపోయిందంట. సాతానగాడు ఓడిపోయిన సింహం. 4వది, నిద్రించిన వారు లేవడం. సమాధులు తెరవబడడం సాతానగాడు ఓటమైతే, నిద్రించిన వారు తిరిగి లేవడం. నిద్రించిన వారు తిరిగి లేవడం అంటే, ఒక మనిషి మరణించిన తర్వాత తిరిగి లేవడం అంటే ఎవరు లేపుతారండి? దేవుని శక్తి. నిద్రించిన వారు లేవడం అనేది దేవుని శక్తి. సమాధులు తెరవబడడం అనేది సాతాను ఓటం. ఇప్పుడు చెప్పండి, ఈ 7 ఆధారాలు ఏం చెప్తున్నాయంటే, మీరు పదే ఇంటికి వెళ్ళినారా చదవండి. ఆయన ఎవ్వరూ చంపలేదు, తనంతట తానే చనిపోయాడు. ఏ టైంకి చనిపోవాలో డిసైడ్ అయిపోయాడు. ఏ రోజు లేవాలో ఆయన నిర్ణయించుకున్నాడు. లేచినప్పుడు ఎక్కడెక్కడ కనబడాలో డిసైడ్ అయ్యాడు. మేఘాల మీద వెళ్ళిపోయాడు, మాటిచ్చాడు, మళ్ళీ ఒకరోజు వస్తానన్నాడు. ఈ శిలువ ధ్యాన కూడికలలో మళ్ళీ ముగించే ముందు ఆయన ఎవరూ చంపలేదు, తనంతట తానే చనిపోయాడు. అందుకే ఎవడైనా గొట్టంగా ఈ మధ్య క్వశ్చన్లు అడుగుతున్నారు కదండి, యేసుక్రీస్తు అని చంపేస్తే ఏమి చేయలేకపోయాడు, యేసుక్రీస్తు అని చంపేస్తే ఏమీ చేయలేకపోయారు, యేసుక్రీస్తు అని చంపేస్తుంటే అదే మా దేవుడు అయితే బాణం వేసేద్దుడు, మీ దేవుడు బాణం వేయలేదట్టి, కనీసం మేకు కూడా తీయలేదంటే, ఇలా గాలిగళ్ళందరికీ చెప్పండి, ఆయన్ని ఎవడు చంపాడు? ఆయన చనిపోవాలని డిసైడ్ అయ్యాడు. తనను తాను పోలీసులకు అప్పగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. పెద్ద కేక వేసి తల వంచి ప్రాణం తండ్రికి గౌరవంతో అప్పగించేయాలని డిసైడ్ అయ్యాడు. ఆయన మరణాన్ని చూసి భూమి వణికిపోయింది, సమాధులు తెరవబడ్డాయి. ఆయన హిమ్సెల్ఫ్ తనను తాను నడిపించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరేం చేయలేదు. ఆయన మేకులు వేయడం వల్ల చనిపోయాడు అనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మేకులు వరకు వద్దండి, ఆ కొట్టిన కొరడా దెబ్బలకే చచ్చిపోవాలి. కానీ చనిపోలేదు, డిసైడ్ అయ్యాడు. ఎప్పుడు చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ 7 ఆధారాలు మనకు చూపించి, ఈ 7 ఆధారాల వెనకాల ఆధారం ఏంటంటే, మళ్ళీ చెప్పండి, ఆయన సాక్షాత్తు దేవుడు. మోసే ఏ మాట వినైతే గజగజ వణుకుపోయాడో, ఆ మోసే కనబడిన దేవుడు ఈయనే. ఆ మోసే మాట్లాడిన దేవుడు ఈయనే. ఆ దేవుడే సశరీరుడిగా వచ్చాడు, చనిపోయాడు, తనను తాను అప్పగించుకున్నాడు, తిరిగి లేచాడు. ఎవరు ఆయన చంపలేదు, ఆయన్ని చంపేసి సిలివేసేశారని బైబిల్ స్టేట్మెంట్ మనం అంత గొరుకుగా ఇప్పుడు సరిపెట్టకండి. బైబిల్ సారం చెప్తుంది, తనను తాను అప్పగించుకున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, మా బలహీనతల్లో, మా ఇబ్బందుల్లో, మా ఓపికనిచ్చి తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు దేవ. విలువైన మాటలు అందించారు ఈ శిలువ ధ్యాన కూడికలలో తండ్రి. శిలువ చుట్టూ జరిగిన సన్నివేశాలు చాలా గొప్పవి తండ్రి. ఎన్నో మార్లు మేము చదివినను మాకు ఎన్నో వింతైన సంగతులు తండ్రి ఈ అధ్యాయాల్లో రాయబడ్డాయి. తనను ఎవ్వరూ చంపలేదు, తనను తానే అప్పగించుకున్నాడు. తన ప్రాణం మీద తనకు అధికారం కలదు, ప్రాణం తిరిగి తీసుకోవడానికి అధికారం కలదు. శిలువ కానీ, మ్రేకులు కానీ తండ్రి, కొరడా దెబ్బలు కానీ ఆయనకి మరణాన్ని తీసుకురాలేకపోయే, మరణం కూడా ఆయన దగ్గరికి రావడానికి సంకోచించింది, రాలేకపోయింది. ఆయన సత్తువ తగ్గలేదు తండ్రి. ఆయన బిగ్గరగా కేక వేసి తండ్రి, లేఖనం ఏముందో ఆయన గుర్తు చేసుకుని తల వంచి ఈ విధముగానే నా తండ్రిని గౌరవించాలని తండ్రి, ఆయన మరణించిన విధానం మాకు ఈ రోజుకి ఎప్పటికీ ఆశ్చర్యకరం. అనుకున్నట్టుగానే టైంకి చనిపోయాడు, చెప్పినట్టుగానే టైంకి తిరిగి లేచాడు. ఇవన్నీ మాకు ఆశ్చర్యం తండ్రి. భూమి ఆశ్చర్యపోయింది, సూర్యుడు అదృశ్యుడైపోయాడు, మేఘాలు కమ్మేశాయి, చీకటి తండ్రి ఒక్కసారిగా దేశాన్ని కమ్మేసింది. ఇవన్నీ మాకు గుర్తులు దేవా. తనెవరో ఏదో చేయడం వల్ల కాదు తండ్రి, ఇలా వెళ్ళిపోవాలి, ఇది మీ చిత్తమని, అది నా చిత్తమని తండ్రి మీ చిత్తానికి తలదించాడు కనుక ఆయన ఆ విధముగా కూరుకున్నాడు. రాయబడిన ప్రకారం మనసు కుమారుడు వెళ్ళిపోయాడు తప్ప వీళ్ళ సిలువ వేయడం వలన తండ్రి స్పృహ కోల్పోయి ప్రాణాలు పోయి చనిపోయినట్టు బైబిల్లో లేదు. మాకింత స్పష్టంగా తండ్రి వాక్యం సెలవిస్తున్నాను. నమ్మని వారు సిలువను కూర్చున్న వార్త వారికి వెర్రితనం కనుకే మీ దేవుడు తనను తాను కాపాడుకోలేకపోయాడని చెప్తున్నారే కానీ ఆయన కాపాడుకోవడం కాదు, తనను తాను అప్పగించుకున్నాడు తండ్రి. కేవలం ఇది మా కోసమే తండ్రి. ఈ యొక్క కార్యము తండ్రి, మా పాపాలు తండ్రి
పూర్తిగా నివారణ చేయడానికి సమాప్తమైందని చెప్పడానికి తండ్రి అన్ని విధాలుగా తండ్రి తను అప్పగించుకున్నాడు. ఇందులో ప్రేమ కలదు. ఇన్ని మాటలు వినను తండ్రి ఎవరైనా తండ్రి నిర్లక్ష్యంగా ఉంటే తమను క్షమించండి. మేము తిరిగి వెళుతుండగా జరగబోతున్న మీటింగ్లో తండ్రి సహాయం అనుగ్రహించి మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి.